అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ ప్రజలు తాగునీటి సమస్య తీరనుంది. గత 10 సంవత్సరాలుగా ఉన్న ఆ సమస్యను తీర్చేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పయ్యావుల కేశవ్కు త్రాగునీటి సమస్య గురించి ప్రజలు విన్నవించుకున్నారు. దీంతో ఇచ్చిన మాటను నెరవేర్చే దిశగా గత డిసెంబర్లో 22 కోట్ల రూపాయల వ్యయంతో PABR ద్వారా ఉదిరిపికొండ నుంచి ప్రత్యేక పైప్లైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అంతటితో ఆగకుండా ఎప్పటికప్పుడు పనులకు పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇలా తమ తాగునీటి సమస్య తీరుతున్నందుకు ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 4లో నీటి ఎద్దడి అనేది ఎక్కువగా ఉన్నందున మన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు వచ్చేసి 22 కోట్లు 23 కోట్లతో నీటి పైప్లైన్ తాగునీటి పైప్లైన్ శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని పూర్తి చేసే కాలంలోనే టెండర్లు కొంచెం లేట్ అయిన దానివల్ల ఇబ్బంది పడి కొంచెం పూర్తి చేయలేకపోయినారు. కానీ గత ప్రభుత్వం 5 ఏళ్ళు అనుకునింటే ఆ పైప్లైన్ పనిని పూర్తి చేసేది. ఆ ప్రభుత్వం అయితేనేమి, ఈ కేశవరెడ్డి గారు అయితేనేమి, ఆయన కుమారుడు అయితేనేమి అనుకునింటే ఇప్పటికి ఎప్పుడో నీటి సమస్య తీరిపోయిండేది. కానీ అసలు ఆ నీటి సమస్య గురించే పట్టించుకోలేదు. గత 5 సంవత్సరాలుగా ప్రజలు నీటి గురించి ఉరవకొండ ప్రజలు ఎంత ఇబ్బంది పడినారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఉరవకొండలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఎలక్షన్లో వచ్చేసి పయ్యావుల కేశవ్ గారు వచ్చేసి క్యాన్వాస్ తిరిగేటప్పుడు ప్రతి ఒక్క మహిళ అడిగిండే మాట ఏమి, మాకు నీటి సమస్య ఎక్కువగా ఉంది, ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు, నీళ్లు లేవు, నీళ్లు అని ప్రతి ఒక్క మహిళ కోరడం జరిగింది. కానీ ఆ రోజుల్లో పయ్యావుల కేశవ్ గారు ఒకటే మాట చెప్పారు, వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చిన వెంటనే 6 నెలల్లోనే మీ నీటి సమస్య తీరుస్తానని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారమే పయ్యావుల కేశవ్ గారు ఉరవకొండకు పెద్ద కూలిగా 6 నెలల్లోనే ఈ నీటి సమస్య తీర్చడానికి కంకణం కట్టి మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఇంకో 2-3 నెలల్లో పూర్తి అవుతుంది. మీరు కావాలంటే ఉరవకొండ నుంచి మన ఉదిరిపికొండ వరకు బయలుదేరితే హైవేలో మీకు స్పష్టంగా కనిపిస్తాయి పైప్లైన్లు. ఉరవకొండ పట్టణం తాగునీటి సమస్య తీర్చడానికి కోసం 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉరవకొండ పట్టణానికి మంచినీటి సమస్య తీర్చడానికి పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టెండర్లు వేయించి నీటి సరఫరా కోసం టెండర్లు పిలిచి అన్నీ చేసినాడు. ఆఖరి నిమిషంలో ప్రభుత్వం మారింది. కాకపోతే గత వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆ పనులు చేయకుండా ఆటంకం కలిగించారు. ఉరవకొండ పట్టణ వాసులు తాగునీటి సమస్యకు తీవ్ర ఇబ్బందులకు గురైంది. కాకపోతే 2024 ఎలక్షన్ల ముందర మా అన్న పయ్యావుల కేశవ్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి పోయినప్పుడల్లా మహిళలు ఒకే విధమైన మాట చెప్పడం, మాకు మంచినీటి సమస్య ఉంది, ఎలాగైనా కానీ మాకు మంచినీటి సమస్య తీర్చాలి, ఇదొక్కటి మీరు సహాయం చేయమని అడగడం వల్ల అన్న పయ్యావుల కేశవ్ గారు, 2024 ఎలక్షన్లలో నేను గెలిచిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపల ఉరవకొండ పట్టణానికి మంచినీటి సమస్య శాశ్వతంగా తీరుస్తాననే హామీ ఎన్నికల మేరకు ఇచ్చాడు.